దశలక్ష కోటి కరిణీనాథుట్ట వాడు. 10 లక్షల మంది భార్యలు ఉన్నారట వాడికి. ఒక భార్యనే భరించలేక ఉండేటువంటి స్థితి లోకంలో. అట్లాంటిది 10 లక్షల మంది భార్యలు. అది అతిశయోక్తి కావచ్చు, ఉత్ప్రేక్షలు కావచ్చు, ఏదైనా సరే వాడు ఆ ఎలిఫెంట్ కింగ్, ఆ మహారాజు వాడు ఆ ఏనుగుల దీంట్లో. వాడు ఒకరోజు అలా విహారానికి వచ్చి ఎండలో తిరిగి అలిసిపోయి ఓ పెద్ద సరస్సు ఉంటే ఆ సరస్సులో స్నానం చేద్దాం, జలక్రీడలు ఆడదామని వెళ్ళి, దాంట్లో కూడా మిగతా ఆడ ఏనుగులన్నీ వచ్చినాయి. జలక్రీడలాడుతూ ఎగురుతూ దూకుతూ తొండంతో నీళ్లు పీల్చి ఆకాశానికి అలా సరదాగా విసిరేవాట. ఏనుగులు ఆనందిస్తున్నాయి. ఏనుగుల మీద నీళ్లు చల్లుతున్నాడు తొండంతో. మనకు గాథా సప్తశతిలో హాల శాతవాహన చక్రవర్తి గురించి ఒక కథ ఒకటి ఉన్నది. భార్యలతో ఆయన జలక్రీడలు చేస్తున్నాడు. ఆ భార్యల మీద నీళ్లు చల్లుతున్నాడట. పాపం సుకుమార శరీరులు ఆడవాళ్ళు ఈయన నీళ్లతో కొడుతుంటే తట్టుకోలేకపోయినారు. తట్టుకోలేక భార్య అన్నది, రాజన్ మా మోదక ఇస్తాడయా అన్నది. రాజన్ మహారాజా మా ఉదక ఇస్తాడయ్య. మా అంటే వద్దు అని అర్థం. నన్ను నీళ్లతో కొట్టవద్దు. ఉదకై మాతాడయ అంటే వద్దు, నీళ్లతో కొట్టొద్దు అని. సంస్కృతంలో నన్ను మోదకైస్తాడయ అని కూడా చెప్పొచ్చు. దాన్ని మోదకములంటే లడ్డులు, తినే పదార్థాలు. నువ్వు నీళ్లతో కొడుతున్నావు, నన్ను నీళ్లతో కాదు లడ్లతో కొట్టు అన్న అర్థం కూడా వస్తుంది ఆ వాక్యానికి. అవి కొట్టొద్దు మహాప్రభు నీళ్లతోటి అంటుంటే ఈయనకు సంస్కృతం సరిగ్గా రాదు. సంస్కృతం సరిగ్గా రాక మహారాణి గారు లడ్లతో కొట్టమంటున్నారు, 10 బుట్టలు లడ్లు తీసుకురండిరా అన్నాడు. ఆ లడ్లను చూసి ఆమె దడుచుకుంది. నీళ్లతో కొడితే తట్టుకోలేకుండా ఉన్నాను, లడ్లతో కొడితే ఏమైపోతాను నేను. మహారాజా మీరు కొంచెం సంస్కృతం చదువుకోండి, ఏమనుకోవద్దని మనిషి సిగ్గుపడ్డాడు. మహారాజు ఆ స్థానంలో కూర్చున్నాడు. పండితులు పిలిపించాడు. నేను అర్జెంటుగా సంస్కృతం చదువుకోవాలి, నాకు సంస్కృతం ఎంత తొందరగా చెబుతారన్నాడు. అంటే ఓ పండితుడు అన్నాడు, నేను మామూలుగా 12 సంవత్సరాలు పడుతుందండి సంస్కృతం రావటానికి, నేను 6 ఏళ్లలో చెబుతాను అన్నాడు. 6 ఏళ్లలో చెబుతాను అంటే గుణాఢ్యుడు అని పండితుడు ఉన్నాడు. నేను 6 ఏళ్లలో చెబుతాను అన్నాడు. అంటే ఇంకో పండితుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, 6 ఏళ్ళు 12 ఏళ్ళు కాదు మహారాజా, నేను మీకు 6 నెలల్లో చెబుతాను అన్నాడు. 6 నెలల్లో చెబుతా అన్నాడు. 6 నెలల్లో ఇప్పుడు చూడండి, మీకు ఏదో అడ్వర్టైజ్ చేస్తుంటారు, స్పోకెన్ ఇంగ్లీష్, ఏదో 10-15 రోజుల్లో మీకు ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్పుతాము అని చెప్పి. అట్లా వాడు మొత్తం మీద ఏమిటంటే 6 నెలల్లో వచ్చేట్టు చేశాడు. అంటే ఇప్పుడు గుణాఢ్యుడి కోపం వచ్చింది. 6 నెలల్లో ఎట్లా చెబుతావు నువ్వు సంస్కృతాన్ని? నువ్వు కనుక 6 నెలల్లో కనుక సంస్కృతం మహారాజు కనుక నేర్పేటట్లయితే నేను సంస్కృతం, ప్రాకృతము, దేశభాష ఈ 3 కూడా నేను వదిలేస్తాను. నేను మాట్లాడిన అసలు ఆయన మంచి కవి, నేను అసలు ఈ 3 భాషలు వదిలేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అవతల ఆయన గెలిచాడు. మహారాజుకు సంస్కృతం వచ్చింది, మాట్లాడుతున్నాడు. అప్పుడు గుణాఢ్యుడు ఈ 3 భాషలు వదిలేసి ఆస్థానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. సంస్కృతం నేర్చుకోవడంలో ఉండేటువంటి రహస్యాలు అట్లా ఉంటాయి. ఆయన తర్వాత పైశాచీ భాషలో ఆయన మహాగ్రంథం రాశాడు. ఆ మహాగ్రంథమే బృహత్ కథ అన్న పేరుతో ఉన్నది. దాని తర్వాత అనువాదం చేశారు కథా సరిత్సాగరం అని, అది పేరు కథ అనుకోండి. అంటే సంస్కృతంలో ఉండేటువంటి మెళుకువలు ఇట్లా ఉంటవి అని చెప్పటానికి చెప్తున్నా. గజేంద్రుడు జలక్రీడలు చేస్తున్నాడు. జలక్రీడలు చేస్తూ వాడు ఆ తొండంతో నీళ్లు పైకి విరజిమ్ముతుంటే ఎంత దూరం పోయినట అంటే నక్షత్ర మండలం దాకా పోయినట అవి. ఇవలో కేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండభ మార్గంబునకెత్తి నిక్కివడి నుండాడించి పింజింప ఆరభటిన్ నీరములోన పెల్లెగసి నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ మ్రాన్ పడన్. మనకు జాతకంలో రాసులు ఉంటాయి కదా, మీనరాశి, మకర రాశి ఇవన్నీ ఉంటాయి కదా. మకరం అంటే ఆ మొసలి, మీనం అంటే చేప,
అక్కడ ఉన్నటువంటి వాటిని ఈ నీళ్లు వెళ్ళి ముంచేస్తూ ఉన్నాయట. దీంట్లో ఈయన తొండంలో నుంచి పీల్చి వదులుతుంటే దీంట్లో నుంచి ఆ నీళ్లలో ఉన్నటువంటి జల జంతువులు, మొసళ్ళు మొదలైనవి కూడా ఈ తొండంలో చిక్కుకొని పైకి ఎగిరి పైన వాటిని పట్టుకుంటున్నాయిట. అంటే అతిశయోక్తి అనుకోండి, చమత్కారం అనుకోండి. అప్పుడు ఆ నీళ్లలో ఉన్నటువంటి ఒక పెద్ద మొసలి ఈ గందరగోళాన్ని చూసి దాని కోపం వచ్చి అది వచ్చి ఈ గజేంద్రుడి యొక్క కాలు పట్టుకున్నది. భుగాయిత భూరి బుద్బుద చటలతో కదలు చోదివికి భంగంబులెగయ భువన భయంకర భూత్కార రవమున ఘోర నగ్రగ్రాహ కోటి బెగడ. అందరూ భయపడిపోయేటట్టుగా మహామకరం అది వచ్చి కాళ్ళు పట్టుకుంది. కాళ్ళు పట్టుకొని కొరకటం మొదలుపెట్టింది. గజేంద్రుడు విదిలించుకున్నాడు. ఒక్కసారి విదిలించుకున్నాడు, మళ్ళీ వచ్చి పట్టుకుంది, మళ్ళీ విదిలిచ్చాడు, మళ్ళీ వచ్చి పట్టుకుంది. కరుస్తున్నది, కొరుకుతున్నది. ఈయన అల్లకల్లోలంగా తిరుగుతున్నాడు, దానితో యుద్ధం చేశాడు. చివరకు ఒక దశ వచ్చిన తర్వాత ఇక ఏమీ చేయలేకపోయినాడు. ఊహ కలంగి జీవన పుటోలమునంబడి పొరుచున్ మహామోహలతా నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహము పొందు దేహి క్రియ దీనదశన్ గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిఘట్టిత పాదకురాగ్రశల్యమై. అత్యంత దీనదశలోకి వెళ్ళిపోయినాడు. దాంతో యుద్ధం చేయలేకపోయినాడు, అలిసిపోయినాడు. ఆ పట్టుకున్నది పీకుతున్నది, నెత్తురు గారుతున్నది, కండలు పీకుతున్నది, నిస్సహాయుడైపోయినాడు. ఆ మకరం విజృంభిస్తున్నది, మొసలి విజృంభిస్తున్నది. పాదద్వంద్వమునేల మోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబుంబరి మార్చి బుద్ధిలత కున్మారాకు హత్తించి నిష్ఖేద బ్రహ్మ పదావలంబనరతిన్ క్రీడించు యోగేంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరిబాక్రాంతి నిర్వక్రమై. నిశ్చలంగా ఉండేటువంటి ఒక మహర్షి మనస్సును ఏ రకంగా జయించి ఏకాగ్ర స్థితిలో ఉండగలుగుతాడో అట్లనే ఈ మొసలి కూడా ఒక యోగిలాగా విజృంభించింది. పవనున్ బంధించి మారాకు హత్తించి, అట్లా మా రాకు హత్తించి అని కూడా చమత్కారంగా చెబుతారు ఇక్కడ. మాకు రాను కలిపి అంటే రామరామ అన్నట్టుగా మొత్తం మీద ఈ యుద్ధం జరుగుతున్నది. అలిసిపోయినాడు, ఇంకా ఏం చేయాలో తోచటం లేదు. ఎట్లా గెలిచేది? ఎవరినన్ను రక్షిస్తారు? ఏ రూపంబున దీని గెల్తూ ఇక మీదే వేల్పు చింతింతు ఎవ్వారిన్ మృక్కుదు ఎవ్వరడ్డమిక ఇవ్వారి ప్రచారోత్తమం వారిం పంగలవారలెవ్వరు అఖిల వ్యాపార పారాయణుల్లేరే మృక్యదా దిక్కుమాలిన వరారింపన్ ప్రపుణ్యాత్మకుల్. ఎవరు రక్షిస్తారు నన్ను? గజేంద్రుడు జంతువు మనస్సేదో ఉన్నది, ప్రార్థిస్తున్నాడు. ఎవరిని ప్రార్థించాలో తెలియదు. ఎవరు నన్ను రక్షిస్తారు? ఎవరు నన్ను కాపాడతారు? నానానేకపయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంతఛాయలందుండలేక ఈ నిరాశనిటేల ఉచితి భయం వెట్లో కదా ఈశ్వరా. హాయిగా భార్యలతో సుఖంగా ఉంటూ ఏ 5 స్టార్ హోటల్లోనో ఆనందంగా ఉండకుండా ఏమిటి కర్మ, ఈ అడవికి వచ్చాను, ఇట్లా చేస్తున్నాను, ఈ తిప్పలు పడ్డాను, నా గతి ఏమైంది ఇట్లా అని ఆమెన ఏం చేయాలో తోచని స్థితిలో ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఎవరిని ప్రార్థించాలో కూడా తెలియదు. విష్ణువా, శివుడా, రాముడా, భీముడా, ఎవరు రక్షిస్తారు అంటే ఈ సమస్త ప్రపంచానికి ఎవడు కారకుడు, ఎవడు సృష్టిస్తున్నాడు, ఎవడు పెంచుతున్నాడు, ఎవడు లీనం చేస్తున్నాడు? యతో వా ఇమాని భూతాని జాయంతే న జాతాని జీవంతి యత్ ప్రవిశంతి అభిసంవిశంతి యౌవనిచే జనించు జగం
ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని దుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభవునీశ్వరునే శరణంబు వెడెదన్. ఎవడు అన్నింటికీ కారకుడు? ఆయన్ను నేను ప్రార్థిస్తున్నాను. ఎవరు ఆయన? ఆయన పేరు ఏమిటి? ఆయన అడ్రస్ ఏమిటి? ఏమో నాకు మాత్రమే తెలుసు. ఎవడో ఉన్నాడు, ఇట్లాంటి వాడు ఉండి ఉంటాడు కనుక వాడిని ప్రార్థిస్తున్నాను నేను. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచి గటి కవ్వలనెవ్వండే కాకృతి వెలుగు వానినే ధ్యానింతున్. లోకాలు, లోకేశ్వరులు, లోకంలో ఉన్నవాళ్ళు, లోకాలను పాలించేవాళ్ళు అందరూ పోయిన తర్వాత కూడా ఎవడు మిగిలి ఉంటాడో వాణ్ణి ప్రార్థిస్తున్నాను నేను. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులున్ కీర్తింపనేరెవ్వని వర్తన మొరులెరుగరు అటివానిను దింతున్. నటుడు అనేక వేషాలు వేస్తాడు, ఎన్నో ఆకారాలు ధరిస్తాడు, మేకప్ చేసుకుంటాడు, రంగస్థలం మీదకి వస్తాడు. అట్టనే పరమేశ్వరుడు కూడా ఎన్ని ఆకారాలు ధరిస్తున్నాడు, ఎన్ని నామాలు ధరిస్తున్నాడు. అలాంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. ఎవడూ రావటం లేదు, ఎవడూ రక్షించటం లేదు. వీడు ప్రార్థన అలా పాపం ఆర్తితో అరుస్తున్నాడు. లావుక్కింతయు లేదు ధైర్యము విలంబయ్యే ప్రాణంబులుంఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తను ఉండశ్యన్ శ్రమం వయ్యడిన్ నీవే తప్ప ఇతపరం వెరుగా మన్నింపొందగుందీను నిన్ రావే ఈశ్వరా కావవే వరదా సంరక్షింపు భద్రాత్మకా. అయ్యా నా శక్తి అంతా అయిపోయిందండి, లావుక్కింతయు లేదు. అంటే లావు లేదు అంటే, లావు అంటే ఏదో లావుగా ఉండటం అన్న అర్థం తర్వాత వచ్చిన అర్థం. లావు అంటే శక్తి, ఓపిక, బలం. తెలుగులో అలవు అని ఒక మాట ఉన్నది. అలవు కాస్త లావు అయింది, అలతి కాస్త లాతి అయింది. సరే లేదో అట్లా ఉందనుకోండి. ధైర్యం లేదు, ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది, మూర్ఛ వచ్చింది, శరీరం అలసిపోయింది. నీవు తప్ప నాకెవరు గతి లేదయ్యా, నన్ను కాపాడు స్వామి.